Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. వైసీపీలో కమ్మ నేతల సైలెన్స్ అందుకేనా? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కమ్మ నేతలు సైలెంట్ అయ్యారా, లేకుంటే వారిని సైలెంట్ చేశారా? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్లో ఇదే చర్చ నడుస్తోంది. ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చిన వెంటనే కమ్మ నేతలు టార్గెట్ అయ్యారు. ప్రధానంగా పోసాని కృష్ణమురళి కొద్ది రోజుల పాటు జైలు జీవితం గడిపారు. ప్రస్తుతం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీమోహన్ జైల్లోనే ఉన్నారు. 100 రోజులుగా రిమాండ్ ఖైదీగానే కొనసాగుతున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి కూడా ఏమంత బాగాలేదు. ఇంకోవైపు మాజీ మంత్రి కొడాలి నాని సైతం అనారోగ్యం పాలయ్యారు. ఆయన రాజకీయాలలో ఎప్పుడు యాక్టివ్ అవుతారో తెలియదు. అయితే ఈ నేతలంతా ఇబ్బందులు పడుతుండగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న చాలామంది కమ్మ నేతలు పూర్తిగా సైలెంట్ అయిపోయారు. వారిపై సామాజిక వర్గ పరంగా ఒత్తిడి ఉందని, అందుకే మాట్లాడడం లేదని తెలుస్తోంది. కమ్మ నేతల వ్యూహాత్మక మౌనంతో గుంటూరుతో పాటు కృష్ణా జిల్లాలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉనికి కోల్పోయే స్థితికి చేరుకుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కొడాలి నాని, లావు శ్రీకృష్ణదేవరాయలు, వసంత కృష్ణప్రసాద్, వల్లభనేని వంశీమోహన్, దేవినేని అవినాష్, అన్నాబొత్తిని శివకుమార్, బొల్ల బ్రహ్మనాయుడు, నంబూరు శంకర్రావు వంటి కమ్మ నేతలు చాలా యాక్టివ్గా ఉండేవారు. కానీ ఇందులో కొందరు ఎన్నికలకు ముందు పార్టీకి గుడ్ బై చెప్పారు. మరికొందరు ఎన్నికల అనంతరం రాజీనామా చేశారు. అయితే పార్టీలో కొనసాగుతున్న కమ్మ నేతలు సైతం ఫుల్ సైలెంట్ కావడం ఇప్పుడు ఆందోళనకు గురి చేస్తోంది. అసలు వారి పార్టీలో ఉన్నారా లేరా అనే పరిస్థితికి చేరుకుంది. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షానికి పరిమితమైంది. అయితే అధికార పార్టీకి ధీటుగా 67 అసెంబ్లీ సీట్లతో మంచి ఫలితాలే సాధించింది. 5 ఏళ్ల పాటు అప్పటి టీడీపీ ప్రభుత్వంపై గట్టిగానే పోరాటం చేశారు జగన్మోహన్ రెడ్డి. సాధారణంగా టీడీపీ అంటే కమ్మ సామాజిక వర్గం అభిమానం ఎక్కువ. అయితే అదే సామాజిక వర్గంపై దృష్టి పెట్టారు జగన్మోహన్ రెడ్డి. 10ల సంఖ్యలో కమ్మ సామాజిక వర్గం నేతలను చేరదీశారు. టీడీపీలో అవకాశం దక్కని నేతలను పిలిచి మరీ టికెట్లు ఇచ్చారు. అటువంటి వారంతా 2019 ఎన్నికలలో జగన్ ప్రభంజనంలో గెలిచారు. 5 ఏళ్ల పాటు పదవిని ఎంజాయ్ చేశారు. అయితే చాలామంది నేతలు ఎన్నికలకు ముందు కూటమి పార్టీలో చేరిపోయారు. అవకాశం లేని కమ్మ నేతలు వైసీపీలోనే ఉండిపోయారు. కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత వైఎస్ఆర్ కాంగ్రెస్ హయాంలో దూకుడుగా వ్యవహరించిన నేతలపై ఫోకస్ పెట్టింది. అందులో భాగంగా ముందుగా సినీ నటుడు పోసాని కృష్ణమురళి అరెస్టు జరిగింది. ఆయనకు రిమాండ్ మీద రిమాండ్ కొనసాగుతూ వచ్చింది. చివరకు కండిషన్ బెయిల్తో ఆయన బయటపడ్డారు. ఇప్పుడు వల్లభనేని వంశీమోహన్ రిమాండ్ కొనసాగుతోంది. ఎప్పుడు బెయిల్ వస్తుందో తెలియదు. ఇటువంటి తరుణంలో వైసీపీలో ఉన్న కమ్మ నేతల జాడ కనిపించకపోవడం మాత్రం ఆందోళన కలిగిస్తోంది. కనీసం వారి ఉలుకు పలుకు లేదు. అయితే కమ్మ సామాజిక వర్గ నేతల ప్రభావంతోనే వారు మాట్లాడడం లేదని తెలుస్తోంది. వచ్చే ఎన్నికల వరకు ఫుల్ సైలెన్స్ పాటించి అప్పటి పరిస్థితులకు అనుగుణంగా ఒక నిర్ణయానికి వచ్చేందుకు వారు డిసైడ్ అయినట్లు సమాచారం.